షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అవును జేజీ, మా మధ్య ఏమీ జరగలేదు, అస్సలు జరగలేదు. జరగలేదంటే జరగలేదు, నన్ను నమ్మండి, నమ్మండి. మీరేమైనా నన్ను ఇలా టచ్ చేశారా? నన్ను మీరేమైనా గట్టిగా కౌగిలించుకున్నారా? ముద్దు పెట్టుకున్నారా? ఇవేవి అసలు జరగలేదు కదండి, అస్సలు జరగలేదు. జై పాలు పితకడం మీ వల్ల ఎవ్వరి వల్ల కాదు. ఆ పని నేను చేస్తాను. ఏమంటున్నారు బామ్మగారు? నిత్య అస్థికలను జయ చేతులతో గంగలో కలిపితే మంచిదని మా చలమై శాస్త్రి గారు చెప్పారు. జై మంగ మీ దగ్గరికే బయలుదేరారు. నమస్తే మేడం. త్వరగా వెళ్ళి అస్థికలు తీసుకురండి. బావుందమ్మమ్మా. మొన్న వాడితో పిండం పెట్టించారు, ఈ రోజు అస్థికలు గంగలో కల్పిస్తారా? అదేమన్నా వీడు పెళ్ళామా? వీడిని పెళ్లి చేసుకుందా, వీడితో కలిసి కాపురం చేసిందా? పెళ్లి చేసుకోకపోయినా కలిసి కాపురం చేయకపోయినా నిత్య ఈ జై భార్యే, ఈ ఇంటి మొదటి కోడలు. తనకే లోటు జరగకూడదు. చచ్చిన వాళ్ళకి లోటేంటి? నీకేమన్నా పిచ్చా? నిత్య బతికే ఉంది కదా, బతికిన మనిషి అస్థికలు ఎలా తెస్తారు? ఫోన్ చేయి జనార్దన్. అలాగే అమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదమ్మమ్మా. సరే జై మంగ, మీరిద్దరు స్వరూప్ ఇంటికి వెళ్ళి నిత్య అస్థికలు తీసుకురండి. ఈ రోజు మన ఇంట్లో పెట్టుకుని రేపు గంగలో నిమజ్జనం చేద్దాం. వెళ్ళండి. నేను వెళ్ళను జేజీ. ఇది నీ బాధ్యత నాన్నా. ఇలాంటి బరువు బాధ్యతలు నాకు అక్కర్లేదు. అస్థికల్ని మీ భుజాన పెట్టుకుని మోసుకొని తీసుకురమ్మన్నారా? కార్లో వెళ్ళి తీసుకురావడం కూడా బరువుగా ఫీల్ అవుతారేంటండి? నువ్వు చచ్చాక నీ అస్థికలు కూడా నేను మోయను. జై ఇంకొకసారి మంగ చావు గురించి మాట్లాడితే నా శవాన్ని చూడాల్సి వస్తుంది.
చచ్చారు చాలదా? ఇంకా ఎంతమంది చావాలి? ఇంకా ఎంతమంది చావులు చూడాలి? అమ్మమ్మ ఆవేశపడకండి. వాడికి చెప్పు జనార్దన్, నిత్య అస్థికలు తీసుకొస్తాడో లేక నా శవాన్ని మోసుకెళ్తాడో. జై, బామ్మగారిని బాధ పెట్టకు నాన్న. మంగతో వెళ్ళి నిత్య అస్థికలు తీసుకురా. వెళ్ళు నాన్న. చారి, మేడం. నువ్వు కూడా వెళ్ళు. అలాగేనండి. రండి. రండి సార్. లేట్ ఏంటంటే? వస్తున్నాను జై. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు. ఏంటి తాగొచ్చావా? అవునా, తాగొచ్చా? తల్లి బిడ్డల్ని వేరు చేసి అగ్రిమెంట్ రాయించుకున్నావు కదా, అసలు నువ్వు వాడదానివేనా? నేనెందుకు భూమక్క మీద కక్ష కడతాను ధను? బిడ్డను ఇవ్వమని నేనేమీ అడగలేదే. తనే నా బిడ్డను నీకు దత్తతగా ఇస్తాను చెల్లి అంది. మాట తప్పకుండా ఉండేందుకు పేపర్స్ మీద అగ్రిమెంట్ రాయించుకున్నాను. నా దారికి రానని బెట్టు చేశావు. ఏమైంది? నీ అంతట నువ్వే నా దారిలోకి వచ్చేలా చేశాను. రా అంజలి, కలిసి ఎంజాయ్ చేద్దాం. మొత్తం ఇదంతా కూడా, ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే చెప్పారా? ఈ విధంగా చేయరా, ఇలా ఉండరా, ఆవిడతో ఫోన్లో మాట్లాడి ఈవిడతో పాటు సలాడని ఫ్రెండ్స్ చెప్పారా? ఏం విలువలు నేర్పుతున్నావు అమ్మా? నువ్వు ఏడుస్తున్నావు కానీ ఇప్పుడు ఏం విలువలు నేర్పుతున్నావు నీ ఆడపిల్లలకి ఈరోజు? తప్పు చేసినటువంటి వాడు పిల్లలకు అనేంత వరకు ఎందుకు ఉండాలి? పిల్లలకి అన్న తర్వాత ఆవిడకి న్యాయం చేస్తూ ఈవిడికి అన్యాయం చేయవంటి ఈ స్క్రిప్ట్ అంతా కూడా నీ ఫ్రెండ్సే రాశారా? ఇదిగో మీ ఆయన ఇక్కడ ఉన్నాడు, తీసుకెళ్ళిపోండి అని కూడా తనకు చెప్పాను ఫోన్ చేసి. ఎప్పుడమ్మా కొంపలంతా మునిగిపోయిన తర్వాత? నీకు దిక్కు మొక్కు లేదు, కోర్టుకు వెళ్తే కూడా నీకు ఏ అర్హత లేదు కేసు పెట్టడానికి కూడా. దీనికోసమేనా మీ అమ్మా నాన్న నీ మొగుడి దగ్గర నుంచి నేను తీసుకొచ్చింది? పరాయి వాళ్ళ కాపురాన్ని కూల్చమని. వీడికి ఇప్పటికి కూడా బుద్ధి రాలా. కూతుర్ని వదిలేసిన దానివి, మొగుడిని వదిలేసిన దానివి, వీడితో ఎన్ని రోజులు ఉంటావు? ఆమె పిల్లలే తన జీవితం అనుకుంది, మొగుడు ఎప్పటికైనా వస్తాడు అని చెప్పి ఎదురు చూస్తుంది కాబట్టి ఏ తప్పు చేయకుండా ఉంది. ఇలాగా మొగుడిని వదిలేసే గుందుకు ఇంకోటి తట్టుకోలేదు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వల్లే అంటే ఎవరు? నేనే. ఓహో, మీరేనా? మీ గురించి నేను చాలా విషయాలు విన్నాను. సరే పదండి, స్టేషన్కు వెళ్ళి మాట్లాడుకుందాం. గొడవ చేయకుండా వచ్చారంటే మేము కూడా మిమ్మల్ని ఏమీ అనం.